ప్రేమించే దేవా స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యానికి వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేద్దామా, ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేయడానికి ఇష్టపడదామా? మౌనంగా ఉండకండి. అమ్మా, 8 రోజులు గతించిపోయినాయి, 9వ రోజులకు వచ్చావు. ఇవాళ ప్రభు నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నీ అక్రతలు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నీ అవసరతలు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ రాత్రి ప్రార్థన చేస్తావా? హల్లెలూయా, హల్లెలూయా. చేద్దామా, ప్రార్థన చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడానికి వందనాలు. పరమాత్ముడానికి వందనాలు. కృపల దేవానికి వందనాలు. ప్రేమించే దేవా స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా. మౌనంగా ఉండకు, మౌనంగా ఉండకు, కాలయాపన చేయకు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం.
నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా. నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా. యేసయ్యా 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 నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. నీ కలువరి ఇవ మార్గమునిచ్చినది, నీ కలువరి రక్తమే నన్ను శుద్ధిని చేసినది. నీ కలువరి సిలువే నాకు జీవ మార్గము చూపినది. నీ కలువరి రక్తమే నన్ను శుద్ధిని చేసినది. యేసయ్యా 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 నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా. నీ పొందిన గాయాల
యేసయ్యా 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 నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి ఎన్నో వందనాలు, పరిశుద్ధుడానికి ఎన్నో వందనాలు, పరమాత్ముడానికి ఎన్నో వందనాలు. నాయనా ఈ రాత్రి నీ బిడ్డలను తీసుకొచ్చి ఇంతవరకు ప్రార్థించే అవకాశం ఇచ్చావు. ఇక ముందు చేస్తున్న ప్రార్థన కూడా ఆలకించున్నాయి. వారి ప్రార్థన ద్వారా వారికి ప్రతిబలం ఇచ్చి ఆదుకొని కృపలో బలపరచమని ఇదిగో ప్రభు ప్రార్థిస్తున్నారు, సహాయం చేయను. అందరు కలిసి ప్రార్థన చేస్తుండగా జనకుడు జ్యోతి ప్రార్థన నడిపిస్తుందండి. పైకి ఈ రోజు వరకు దేవా నేను నా చూపు ద్వారా దేవా, మాట ద్వారా, నా తలంపుల ద్వారా, నా హృదయ రహస్యాల ద్వారా నేను చేసిన ప్రతి తప్పుదనాన్ని అయితే క్షమించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలు అయ్యా తండ్రి. అయ్యా దేవా గడిచిన తండ్రి ప్రతిరోజు నేను చేసిన తండ్రి ప్రతి తప్పుదనాన్ని అయితే క్షమించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలు అయ్యా. నా కోసం తండ్రి సిలువలో దేవా అయ్యా తండ్రి శరీరాన్ని త్యాగం చేసినట్టు మనందరి ప్రార్థనని మనల్ని ఆదుకోబోతున్నాడైనా వారి 10 నిమిషాలు ప్రార్థన చేస్తారా? ఎవరికి వాళ్ళు ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా. ప్రార్థించండి. హల్లెలూయా. ఆమేన్. అందరు లేచిన కొడదామండి. అమ్మా మైక్ చూసారుకేమ్మా అమ్మా 2 సెకండ్ల నుంచి వాడగలుగుతాను. ముందు జరగండి. లేమంటే నుంచోమని కాదు, ముందుకు రమ్మన్న లెక్క. ముందుకు రండమ్మా. కూర్చుందా, అందరూ కూర్చుందా. అలాగలాగ చదువుకోండి. రా కుర్రలు అటు ఇటు తిరుగుతున్నారు. ఏంట్రా ప్రార్థన చేస్తుంటే అటు ఇటు తిరుగుతున్నారు? సండే స్కూల్ టీచర్ ఎవరమ్మా? ప్రార్థనలో ఇలా కూర్చుంటలు అటు ఇటు తిరుగుతున్నారు. పాడమ్మా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. నా పాపముకై నీ రక్తమును సిలువ పైన అర్పించితివా. నా పాపముకై నీ రక్తమును సిలువ పైన అర్పించితివా. సిలువ పైన అర్పించితివా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. తుంటరులంతా పట్టి కట్టి తిట్టుచు నిన్ను కొట్టిర తండ్రి. తిట్టుచు నిన్ను కొట్టిర తండ్రి. నా పాపముకై నీ రక్తమును సిలువ పైన అర్పించితివా. నా పాపముకై నీ రక్తమును సిలువ పైన అర్పించితివా. సిలువ పైన అర్పించితివా. దుష్టండకడు బల్లెంబోని గృచెను తండ్రి ప్రక్కలోన. దుష్టండకడు బల్లెంబోని గృచెను తండ్రి ప్రక్కలోన. కేకావేసి నీదో ప్రాణం సిలువ పైన అర్పించితివా. కేకావేసి నీదో ప్రాణం సిలువ పైన అర్పించితివా. సిలువ పైన అర్పించితివా. 3 దినముల్ సమాధిలో ముద్రముతోడా నిద్రించితివా. 3 దినము ముద్రముతోడా నిద్రించితివా. నా రక్షణకై సజీవముగా సమాధిని
సమాధిని గెలిచి లేచిన తండ్రి కల్వరిపై శిలువ భారం భరించితివా ప్రభువా ఆరోహణమై వాగ్దానాత్మన్ సంగము పైకి పంపించితివా ఆరోహణమై వాగ్దానాత్మన్ సంగము పైకి నిరాకడకై నిరీక్షణతో నిందలనేలా భరించెదను నిరాకడకై నిరీక్షణతో నిందలనేలా భరించెదను నిందలనేలా భరించెదను కల్వారి గిరిపై శిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది, చక్కటి పాట పాడిన అమ్మా. అన్ని చరణాలు ఉంటే అన్ని చరణాలు పాడకండి, 2 చరణాలు పాడండి చాలు అమ్మా. రేపు సాయంకాలం మా అమ్మాయి సుభాషణ పాడుద్ది. పాట సెలెక్ట్ చేసుకోండి, పెద్ద పాటలు కాదు, 2 చరణాలు ఉన్నాయి, మీరు సెలెక్ట్ చేసుకోండి, పాడండి. ఎందుకంటే అందరికీ ఇవ్వాలని ఆలోచన నాకు ఉంది. ఎందుకంటే మీ కంఠాలు బాగుంటాయి నాకు తెలుసు, కాబట్టి ఒక్కొక్కరికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ఇదివరకు లేదు, ఎందుకో ప్రార్థనాపూర్వకంగా ఇవ్వాలని ఆశతో ఉన్నాను. అన్ని చరణాలు పాడవద్దు, కానీ 2 చరణాలు తప్పితే 3 చరణాలు, అందుకంటే ఎక్కువ పాడకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిదండి. ఏదో చిన్న ప్రశ్న వేసినట్టున్నాను. ఏమ్మా, ముందు కుర్చీలోనే కూర్చున్న వాళ్ళు చెప్తారు. ఏదో ప్రశ్న వేయటం, అది ఔషధ జ్ఞాని ఎవరు? ఎవరికైనా దొరికిందమ్మా? వెరీ గుడ్. వాక్యం చెప్పండి. నెహెమ్యా రాసిన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. ఎవరు చెప్పారు? ఎవరు అన్నారు ఈ మాట? మీరే. వీళ్ళు అక్కజళ్ళు ఇద్దరు కూర్చొని చూసేసుకుంటున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నువ్వు ఆ అధ్యాయం చదువు, నువ్వు ఈ అధ్యాయం చదువు, నువ్వు ఆ గ్రంథం చదువు, ఈ గ్రంథం చెప్పుకుంటున్నారు కదా, నాకు అర్థమైందిలే. సరే, మంచిది. ఔషధ జ్ఞాని అననీయ. అంటే ఔషధ జ్ఞాని ఎవరంటే అననీయ అని మనం చెప్పుకోవచ్చు. నెహెమ్యా రాసిన గ్రంథంలో మనం చూస్తున్నాం. సరే, ఇంకో ప్రశ్న వేస్తున్నాను. యోబు యొక్క తల్లిదండ్రులు ఎవరు? యోబు యొక్క తల్లిదండ్రులు ఎవరు? ఏమా, అర్థమైందా? యోబుకు తల్లిదండ్రులు ఉన్నారా? ఏమా, లేకుండా ప్రశ్న ఏడు కదా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అమ్మా, మగోళ్ళు ఎవరు చెప్తలేదు, ఆడవాళ్ళే చెప్తున్నారు. మగోళ్ళు ఎవరు చెప్పరా? బైబిల్ చదువుతలేదా? ఏమండి సంఘ పెద్దలు? వాళ్ళు ఎక్కువ కదంచా. దేవుడు అబ్బాయి కుర్రోళ్ళు మీరు మాట్లాడుకుంటూ వచ్చారా? 2 మాట్లాడినరా, బాగుపడుతురు. కానీ బయట ఉన్న వాళ్ళు లోనకి రండి అయ్యా. కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. 2 మాటలు ఎందుకు రండి? ప్రార్థన చేయమని అడుగుతలేదు కదా. బాబు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మగోళ్ళకి ఎవరికి ఇస్తున్నారో అది చూసి అప్పుడు లోనికి వస్తున్నారు వీళ్ళు. నాకు అర్థమైంది. మగోళ్ళకి ఇచ్చేసిన తర్వాత లోనికి వస్తున్నారు అదంటారా? దేవుడు ఆలయం జరుగుతుందని చూస్తున్నారా? చాలా మంచిది. అమ్మా, రేపటికి మంచి ప్రశ్న వేసాను, మీకు అన్నీ తెలుసు. ఎందుకంటే యోబు యొక్క తల్లిదండ్రులు ఎవరు చూసేసి ఉంటారు, నాకు తెలిసి అర్థమైపోయింది. వచ్చేసింది, మీకు ఆన్సర్ వచ్చేసింది కూడా. కాబట్టి రేపొద్దున చెప్తున్నాను, ఇప్పుడు వద్దులే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సరే, మంచిది. మరి దేవునామమున స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికి వందనాలండి. మనం ధ్యానం చేస్తున్న భాగంలోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఇవాళ కూడా గమనించండి. 10 నిమిషాలు ఎక్స్ట్రా దొరికింది నాకు. వాక్యం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. వెళ్ళండి, వాక్యంలోకి వెళ్దాం. తుమ్మ చెట్టు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. తుమ్మ చెట్టు గురించి మనం చూస్తే అది విసర్జింపబడిందని, మనుషుల చేత విసర్జింపబడిన చెట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు అది విసర్జింపబడింది అని మనం చూస్తే
గమనించండి ముళ్ళు ద్వారా అనేక మందిని గాయపరిచే విధముగా ఉంది. కాబట్టి పెరట్లో కానీ దొడ్లలో కానీ ఎక్కడ కూడా దాన్ని పెంచుకోవడానికి ఇష్టపడరు. అలాగే గమనించండి, తుమ్మ చెట్టు లాంటి జీవితాలు కలిగి ఉన్న మనము కూడా అనేక సందర్భాల్లో మనుషుల చేత మనం ఏం చేస్తున్నాం, విసర్జింపబడుతున్నాం. అందులో కొంతమందిని చూసాం కదా, జక్కయ్యని చూసాం. జక్కయ్య మనుషుల చేత విసర్జింపబడిన వాడిగా ఉన్నాడు. ఇంకా ముందుకు వెళ్తే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ కుటుంబం చేత విసర్జింపబడిన వ్యక్తిగా కనబడుతుంది. ఇంకా ముందుకు వెళితే లాజరు ధనవంతుడి చేత విసర్జింపబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. కానీ మనుషుల చేత విసర్జింపబడిన వారే కానీ దేవుడు వారిని గమనించండి ప్రేమించేవాడుగా, వారిని ఎన్నిక చేసిన వారుగా మనం చూసాం. మంచిది. ఇప్పుడు గమనించండి, విసర్జింపబడిన వ్యక్తి ఇప్పుడు గమనించండి ఇప్పుడు ఆ తుమ్మ చెట్టు ఏం చేయాలి, దేవుని యొక్క మందిరానికి రావాలంటే ఏం చేయాలి, అది నరకబడాలి. ఎందుకు నరకబడాలి అంటే, ఇప్పుడు ఇంకొకసారి చెప్తున్నాను, ఏ చెట్టు అయినా గాలేస్తే పడిపోద్ది, కానీ వేళ్లతో పడిపోయే చెట్లు ఉన్నాయి, కానీ తుమ్మ చెట్టు మాత్రము పడిపోయే సూచనలు లేవు. కారణం ఏంటంటే దాని వేరు 50 అడుగుల లోతుకు వెళ్తుంది. దాని వేరు 50 అడుగుల లోతుకు వెళ్తుంది. కాబట్టి ఆ వేర్లు చాలా పటిష్టముగా ఉంటుంది. కాబట్టి అది వేళ్ళతో పడిపోయే అవకాశము లేదు. అవసరమైతే కొమ్మలన్నీ ఇరుగుతాయి, కానీ చెట్టు మాత్రము పడిపోదు. కారణం ఏంటంటే దాని వేలు లోతుగానే, అంటే అది పడిపోయే సూచన లేదు. అంటే దానిలో ఏముందన్నమాట, గర్వం ఉంది. అన్ని చెట్లు పడిపోవచ్చు, కానీ నేను మాత్రం పడను. కారణం ఏంటంటే నా వేరు లోతుగా ఉంది, కాబట్టి నేను పడే సూచన నాకు లేవు. అరే మీరు ఎలా పడిపోతే పడిపోండి, కానీ నేను పడవలసిన పని నాకు లేదు. ఎందుకంటే నాలో ఏముంది, బలం ఉంది. నాలో బలం ఉంది, కాబట్టి నేను పడవలసిన పని లేదని ఆ చెట్టు ఏం చేస్తే అనేకమైన చెట్లను ఎక్కిరించే చెట్టుగా కనబడుతుంది. ఇవాళ గమనించండి దేని బిడ్డలారా, అంటే అది ఎందుకు వెక్కిరిస్తుంది, ఎందుకు అలా నిలబడి ఉందంటే దాంట్లో ఉన్న గర్వము. అంటే ఆ గర్వం పోవాలంటే ఏం చేయాలి, ఆ చెట్టు నరకబడాలి. ఇవాళ గమనించండి, అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. గమనించండి, గర్వము అనేది మనం చూస్తాం. దేని బట్టి గర్వం అని మనం చూస్తే, బలాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలను బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు, డబ్బును బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు, ఇంకా ముందుకు పోతే కుటుంబాలను బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు. ఇంకా ముందుకు పోతే గమనించండి, వారికి ఇచ్చిన పదవులను బట్టి గర్వించేవారుగా ఉన్నారు. కులాన్ని బట్టి మతాన్ని బట్టి గర్వించేవాళ్ళు అనేక మందిని చూస్తున్నాం. అంటే ఆ గర్వం నుంచి బయటకు వస్తేనే కానీ దేవుని సందులో నువ్వు నాటబడలేవు అని వాక్యం ద్వారా ముందుకు వెళ్తున్నాను. ఇంకా ముందుకు వెళితే గమనించండి, గర్వించిన వ్యక్తులు ఎవరిని చూసాం, నెబుకద్నెజరుని చూసాం. ఒక రాజు అయ్యుండి ఏం చేస్తున్నాడు, దేవుడు ముందే చెప్పాడు, అబ్బాయి ఒక చెట్టు నరకబోతున్నాను, ఆ చెట్టు ఎవరో కాదో నువ్వే, దాని కొమ్మలు నరకబోతున్నాను, చెట్టు నరకబోతున్నాను. కారణం ఏంటి, నువ్వు గర్వించినట్లయితే నిన్నే లేకుండా నేను చేయబోతున్నాను, గడ్డి మేసే పరిస్థితి రాబోతుందంటే ఆ మాట లెక్క చేయలేదు. ఎవరు, నెబుకద్నెజరు లెక్క చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఒక ప్యాలెస్ కట్టుకుని అందులో కూర్చొని గర్వించే వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇవాళ దేని చూసి గర్విస్తున్నావు, నువ్వు దేన్ని బట్టి గర్విస్తున్నావు? ఒక రాజు గర్వించడం ద్వారా ఏమయ్యాడు తెలుసా, పశు చర్మం ధరించుకొని గడ్డి మేశాడు. అంతకంటే ఎక్కువ నువ్వు నేను కాదు. అంటే దేవుని సందులో ఉండి దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, ఒకవేళ నీ హృదయంలో గర్వం ఉందనుకోండి, ఆ గర్వము ఏమవుతుంది, అందుకని కదా నాశనానికి ముందు ఏం నడుస్తుంది, గర్వము నడుస్తుంది. ఇవాళ నువ్వు గర్విస్తున్నావంటే అర్థం ఏంటి, నీ జీవితం నాశనం అవుతుంది. నువ్వు గర్విస్తున్నావంటే అర్థం ఏంటి, నీ జీవితం పతనం అవుతుంది. నువ్వు గర్విస్తున్నావంటే అర్థం ఏంటి, ఎందుకు పనికిరాని వాళ్ళగా తయారవుతున్నావు. జాగ్రత్త. ఒక 4 రూపాయలు అంటేనే గర్వించాలా, బలం ఉంటేనే గర్వించాలా? ఇవాళ గమనించండి, పదం ఉంటేనే గర్వించాలా? అది ఎవరిస్తున్నారు, దేవుడి కదా ఇచ్చేది. మరి దాన్ని చూసి మనం గర్వించే వాళ్ళ పని ఏంటి? ఒక అతను చెప్పుకున్నాం కదా, ధనవంతుడు ఆ సంవత్సరం పంట చాలా విస్తారంగా పడిందంట.
మనం చెప్పుకున్న మాటలే. విస్తారంగా పండినప్పటికీ ఎక్కడ లేని గర్వం వచ్చేసింది అతనికి. అదంతా చూసుకున్నాడు. అదంతా చూసుకుని ఎక్కడ లేని గర్వంతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. కారణం ఏంటి? అనేక సంవత్సరాలుగా నేను తిన్నా కానీ తరగని ఆస్తి సంపాదించాను. గర్వం. గర్వం అండి. వాళ్ళు వింటున్నారా? గర్వము నాశనానికి తీసుకువెళ్తుంది. అందుకని దేవుడు ఏమన్నాడు చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. అమ్మా, యెహోవా యందు భయభక్తులు కలిగినట, చెడుతనమును అసహించుకున్నటే. ఇలానండి, గర్వము అహంకారము దుర్మార్గత కుటినమైన మాటలు నాకు అసహ్యములు అన్నాడు. దేవునికి అసహ్యమైంది ఏంటండి? గర్వం. మనం మాట్లాడుకున్నది ఏంటి? గర్వం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అహంకారము. అహంకారం ఎప్పుడు వస్తుంది? గర్వం ఉన్నప్పుడు అహంకారం వస్తుంది. వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన ఎంత బాగుంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. తుమ్మ చెట్టు కూడా అది గర్వించే చెట్టుగా ఉంది కాబట్టి ఆ గర్వం నుంచి బయటికి రావాలని దాన్ని నరికే అన్నాడు. అంతే. వాళ్ళు వింటున్నారా దేనికి బిడలారా? ఇవాళ నువ్వు గర్వించేవాడిగా ఉన్నావా? దేవునికి నీ పనిపాట్లలో తోడుగా ఉన్నాడు, నీ వ్యాపారాల్లో తోడుగా ఉన్నాడు, నీ ఉద్యోగంలో తోడుగా ఉన్నాడు. గమనించండి, నీకున్న సమస్త కార్యక్రమంలో దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు ప్రయాణాలు చేయగలుగుతున్నావు, నువ్వు డ్యూటీలు చేయగలుగుతున్నావు, నువ్వు వ్యాపారాలు చేయగలుగుతున్నావు, నువ్వు వ్యవసాయాలు చేయగలుగుతున్నావు, నీ పనిపాట్లు చేసుకోగలుగుతున్నావు. దాని ద్వారా కొంత సంపాదించుకునే అవకాశం ఉంటే దాన్ని చూసి గర్విస్తున్నావా? దాన్ని చూసి గర్విస్తున్నావా? ఇవాళ నువ్వు దేవుడు ఇచ్చాడని దేవుని స్తుతిస్తున్నావా? దాన్ని చూసి గర్విస్తున్నావు. ఒకవేళ గర్విస్తే ఉన్నదంతా తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. గర్విస్తే నీకున్న దాన్ని మొత్తానికి తీసివేస్తాడు. కారణం ఏంటంటే గర్వము అహంకారము దేవునికి ఎలాంటిది? అసహ్యము లాంటిది. అది దేవుడు మెచ్చుకునేది కాదు. గమనించండి, యేసు ప్రభువారే దేవాది దేవుడై ఉండి దేవునితో సమానమైన యోగ్యత కలిగి ఉండి నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడు? ఆయన చదవండి ఆ మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మనసు మీరును కలిగినడి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేయండి, దేవునితో సమానమైన ఉండుట విడిచిపెట్టని కూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ ఆయన మనుషులు పోలిక పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తనకు తానే రిక్తునిగా చేసుకునేను. దేవుని స్తోత్రం చెప్పండి. తగ్గించుకున్నాడా హెచ్చించుకున్నాడంటే ఆయన? దేవాది నిన్ను రక్షించడానికి, ఆయన కుమారుడిగా నిన్ను అంగీకరించడానికి, ఆయన చెంతకు నిన్ను చేర్చుకోవడానికి, తండ్రితో సహవాసం చేసేటట్లుగా నిన్ను ఏర్పాటు చేసుకోవడానికి ఆయన కొరకు తగ్గించుకుని లోకానికి వచ్చాడే. ఈ లోకంలో తగ్గించుకోలేవా? తగ్గించుకోవడానికి ఇష్టపడలేవా? మంచి చీర కట్టుకుంటే, మంచి బట్టలు కట్టుకుంటే, మంచి చీరలు కట్టుకుంటే మనల్ని పట్టుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే దాన్ని చూసి గర్విస్తున్నావేమో, జాగ్రత్త. ధనవంతుడు లాజర్లో, ధనవంతుడు దేని చూసి గర్వించేవాడు? తిండిని బట్టి, కట్టుకున్న వస్త్రాలను బట్టి, ఉన్న నివాసాన్ని బట్టి గర్వించేవాడిగా కనబడుతున్నాడు. అవన్నీ దేవుడిచ్చాడని మర్చిపోయాడు. దేవుడు నాకు అనుగ్రహిస్తేనే నేను పొందుకున్నాను, దేవుడు నాకు అనుగ్రహిస్తేనే అది నేను సంపాదించుకున్నాను అని ఆలోచన మర్చిపోయాడు. ఇవాళ మనం ఏ రీతిలో ఉన్నాం? ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ఇస్తుంటే
దాన్ని బట్టి గర్వించేవారుగా నువ్వు ఉన్నావా? దేవునికి అనుగ్రహిస్తుంటే దాన్ని బట్టి ప్రభుని స్తుతించేవారుగా ఉండాలి, కానీ గర్వించేవారుగా ఉండకూడదు. ఏమన్నాడు? నాకు అసహ్యమైంది ఏంటో తెలుసా? గర్వము, అహంకారము. అదే సామెతల గ్రంథంలో 29వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతారా? అదే సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనం. ఎవని గర్వము వాళ్ళని తగ్గించును అణిసివేస్తుందంట. ఎంత భయంకర మాట చూడండి, ఎంత భయంకరమైన మాట చూడండి. ఎవని గర్వము వారిని ఏం చేస్తుందంట? అణిసివేస్తుంది, తగ్గిస్తుంది అంతే. నా గర్వం మిమ్మల్ని అనసదు, మీ గర్వం నన్ను అనసదు. వింటున్నారా? ఎవరి గర్వము వాళ్ళదే. ఇవాళ ఎవరి గర్వము వాళ్ళని అనసడానికి సిద్ధంగా ఉంది. దేవుని సందులో ఆరాధిస్తున్నా నీవు, దేవుని సందులో దేవుని స్తుతిస్తున్నా నీవు, ఒకవేళ నీ మనసులో గర్విస్తున్నావా? నీ మనసులో గర్వించేవారుగా ఉన్నావా? నీ గర్వం నిన్ను అనసబోతుంది, జాగ్రత్త. ఎవరు అనుస్తారనుకోకు, ఎవరు ఏదో చేస్తారనుకోకు. దేవుడే నీ గర్వాన్ని అనసడానికి సిద్ధంగా ఉన్నాడు. తుమ్మ చెట్టు యొక్క గర్వాన్ని అనసడానికి సిద్ధపడుతున్న దేవుడు ఇవాళ నీ గర్వాన్ని, నా గర్వాన్ని అనసడానికి అని సిద్ధంగా ఉన్నాడు. ఒక్కవేళ నువ్వు దేవుని సందులో నువ్వు గర్వించినట్లయితే, దేవుని సందులో గర్వించడానికి ముందుకు వచ్చినట్లయితే, నీ గర్వాన్ని అనసడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ ఇద్దరిని చూద్దామా? ఎవరంటే సుంకరి, పరిసయ్యుడు. మీకు తెలిసింది కదా, గమనించండి. వాళ్ళు కూడా, ఇద్దరు కూడా ప్రభుని ఎరిగిన వారే, దేవుని యొక్క శక్తిని ఎరిగిన వారే, దేవుని యొక్క మహిమను ఎరిగిన వారే, దేవుని సన్నిధి ఏంటో తెలిసిన వాళ్ళే. వాళ్ళిద్దరు దేవుని మందిరానికి వచ్చారు. దేవుని కొరకు ప్రార్థించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని కనపరచడానికి మందిరానికి వచ్చారు. వాళ్ళిద్దరూ ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ప్రార్థన చేస్తుంటే ఎవరు ప్రార్థన విన్నాడు? ఎవరు ప్రార్థన దేవుడు విన్నాడు? సుంకరి ప్రార్థన విన్నాడు. పరిసయ్యుడి ప్రార్థనకి ఎందుకే, పరిసయ్యుడి యొక్క ప్రార్థన ఎందుకేం లేదు? అయ్యా, అతని జీవితంలో ఏముంది? గర్వం. దేవునికి ఇచ్చుటలో గర్వం. ఏమన్నాడు? నేను నా రాబడి అంతటిలో 10వ భాగం ఇచ్చేస్తున్నాను అంటే, అలా చెప్తున్నాడు అంటే దేవునికి తెలీదా? అవి ఇస్తున్నాడో లేదో దేవునికి తెలీదా? దేవునికి ఇచ్చుట్లో కూడా గర్వం. ఎంత భయంకరం అండి. ఆయన అన్నాడు, నీ కుడి చేతి ఇచ్చేది నీ ఎడమ చేతికి తెలియకూడదు అన్నాడు. అవునా కదంటారా? నీ కుడి చేతి ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు, కానీ మనం ఇచ్చేది అందరికి తెలియాలి. మన రూపాయి ఇస్తే రూపాయి అందరికి తెలియాలి. ఇవాళ ఏమనుకున్నానంటే, నా మట్టుకు నేను అనుకుంటున్నాను, నేను కాబట్టి ఇంత చేయగలుగుతున్నాను, నేను కాబట్టి ఇలా చేయగలుగుతున్నాను, నేను కాబట్టి అది చేయగలుగుతున్నాను అనుకుంటున్నాను, కానీ దేవుని యొక్క ఆ మహిమ నుండి తొలగిపోతున్నానన్న ఆలోచన ఎవరికి లేదు. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఒకడు తగ్గించుకుంటున్నాడు, ఆకాశం వైపు కొల్లెత్తడానికి కూడా నేను సరిపోను అంటున్నాడు. ఒకడు అంటున్నాడు, అయ్యా నా రాబడి ఎంతో నీకు ఇచ్చేస్తున్నానయ్యా, 10వ భాగం ఇచ్చేస్తున్నాడు. ఇగో బయట ఉన్న సుంకరి కూడా ఇవ్వట్లేదు, నేను ఇచ్చేస్తున్నాను నీకు. ఎవడమ్మన్నాడు? ప్రభు ఏమన్నాడా? నువ్విచ్చి నువ్విచ్చి ఇంకా ప్రభుతో చెప్పుకోవడం ఎందుకు? ఇవాళ దేవుని సందులో ఉన్న నీవు, దేవుని ఆరాధించడానికి వచ్చిన నీవు, దేవునికి ఇచ్చట్లో, దేవుని ఆరాధించట్లో, దేవుని స్తుతించట్లో గర్వం అనేది మనలో రాకూడదు. సేవకుడు ఏదైనా చెబితే దాన్ని వెంటనే పాటించేవారుగా ఉండాలి. నేను చేయడం ఏంటి అనుకున్నావంటే నీలో గర్వం వచ్చిందన్నమాట. ఒక విషయం నాకు తెలుసు, చెప్తున్నాను. నేను నరసాపురం పెళ్లి చేయడానికి వెళ్ళాను.
నరసాపురం పెళ్లి చేయడానికి వెళ్తే మాకు భోజనం పెట్టారు. నాకు ఒక గవర్నమెంట్ లెక్చరర్ కొడుకు ఎంటెక్ చదువుతున్నాడు. ఆశ్చర్య అన్నాడు, అబ్బాయి మాకు భోజనం పెట్టు అన్నాడు. భోజనం పెట్టంటే మా ఇద్దరికి భోజనం పెట్టారు. భోజనం చేస్తున్న సమయంలో మాకు కూర వేస్తుంటే కింద ఒలిగిపోయింది. ఎత్తది అన్నాడు. అంతే. వాళ్ళ నాన్నగారు అలాగే చూస్తున్నాడు. ఎత్తు అంటే వెంటనే గబగబా వెళ్ళి అది ఎత్తుతుంటే తండ్రి అన్నాడు, మంచి పని చేస్తున్నావు నాన్న అన్నాడు. నువ్వు అంటే ఇప్పుడు చూడండి, 10 మంది ఉన్నారు, ఎంటెక్ చదువుతున్నాడు. వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ లెక్చరరు, బాగా ఉన్నవాళ్ళు, వాళ్ళ అమ్మగారు కూడా టీచరు. భోజనం మాకు వడ్డిస్తుంటే కూర కింద పడేటప్పుడు అన్నాడు, అదేతో అన్నాడు. అంతే. గబగబా చేతులకు ఎత్తేసుకున్నాడు. అది అంతా ఎత్తుకొని నువ్వు బయట పాడేసి చేతులు శుభ్రం కడుక్కొచ్చి మాకు పెట్టు అన్నాడు. అంతే. వెంటనే అతను వెళ్ళాడు, దాన్ని పాడవేశాడు, శుభ్రంగా చేతులు కడుక్కున్నాడు. వచ్చి మా అమ్మకు మరలా భోజనం పెట్టడం ప్రారంభించాడు. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళే, వాళ్ళు మంచి కాలేజీకి వచ్చారు. వాళ్ళు ఏం లేదు, గర్వం లేదు. వాళ్ళు ఏం లేదు, గర్వం లేదు. ఇవాళ చిన్నది ఉంటే మనలో ఇవాళ ఎంత గర్వంగా ఉంటాం మనం, ఎంత గర్వం కలిగి ఉంటాం మనం. ఒకవేళ కింద పడిపోతే మమ్మల్ని ఎత్తమంటారా అనుకోమా? పడిపోతే పడిపోద్దండి, ఆ తర్వాత చూసుకోవచ్చు. మేము ఎత్తడం ఏంటి? వింటున్నారా దేనికి బిడ్డలారా? ఇవాళ దేవుని సందులో నీకు నువ్వు తగ్గించుకున్నట్లయితే నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుని సందులో నీకు నువ్వు తగ్గించుకున్నట్లయితే నువ్వు దీవింపబడతావు. నీకు నువ్వు తగ్గించుకున్నట్లయితే నువ్వు వర్ధిల్లుతావు. అది మాత్రం గుర్తుంచుకోవట్లేదు ఎవరు కూడా. ఒకవేళ పిల్లలకి ఏదని చెప్తే మా పిల్లలే చేయాలా, మా పిల్లలే కనబడుతున్నారా అనుకున్న వాళ్ళు ఉన్నారు. మా పిల్లలు తప్ప ఇంకెవరు లేరా? ఇంకా ముందుకు వెళితే మేమేనా, ఇంకెవరు లేరా? దేవుని పని చేయడం ఒక అదృష్టం అండి. అది యేసు క్రీస్తు వారు అప్పగిపోయిన రాత్రి ఏం చేశాడు? ఆయన శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన దేవాతి దేవుడయ్యుండి, ఆయన లోకరక్షకుడయ్యుండి, ఆయన శిష్యుల యొక్క పాదాలు కడిగాడంటే ఆయన తగ్గించుకున్నాడా, హెచ్చించుకున్నాడా? దేవాతి దేవుడే నిన్ను ప్రేమించిన యేసయ్యే, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యే శిష్యుల యొక్క పాదాలు కడగడానికి వెళ్ళాడంటే, కడగడమే కాదు పాదాలు కూడా తుడిచాడంటే ఆయన ఎంతగా తగ్గించుకున్నాడండి. ఆయనలో గర్వం లెస్మంతా చిన్నగానే ఉందంటారా? లేదే. ఆయన తగ్గించుకున్నాడంటే నువ్వు తగ్గించుకోవా? పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే, ఆయనతో పాటు నువ్వు సహవాసం చేయాలంటే, భూమి మీద నువ్వు వెలగుండాలంటే నీకు నువ్వు తగ్గించుకున్న వారికి ఉండాలి. కానీ గమనించండి, హెచ్చించుకునే గుణం నీలో రాకూడదు. గర్వం అనేది నీలో రాకూడదు. గర్వం అనేది నీలోకి వచ్చిందా నీ జీవితం పతనం అవుతుంది. గుర్తించుకో. గమనించండి, సమరయుడు గమనించండి, హెచ్చించుకుంటూ ప్రార్థన చేశాడు. కానీ సుంకరి కంటే తగ్గింపబడ్డాడు. సుంకరి కంటే అతడు ఎందుకంటే తగ్గింపబడడానికి కారణం ఏంటంటే దేవుని సందులో హెచ్చించుకుంటూ ప్రార్థన చేశాడు. కాబట్టి ఇవాళ దేనికి వాక్యం ఉండడానికి ఇష్టపడుతున్నా నీవు అని అన్నాడు. ఎవరి గర్వము వాళ్ళని అనుస్తుంది. జాగ్రత్త. ఒకవేళ నేను బోధిస్తున్నా, నేను గర్వించినట్లయితే నా ద్వారా దెయ్యాలు పోతున్నాయి, నా ద్వారా అది జరుగుతుంది, నా ద్వారా ఇది జరుగుతుంది, నేను ఉపవాసాలు చేయగలుగుతున్నాను, అది చేయగలుగుతున్నానని గర్వించినట్లయితే దేవుడు నా గర్వాన్ని కూడా ఏం చేయబోతున్నాడు? అనసడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను పెద్ద ఎక్కువేం కాదు దేవునికి, నీతో సమానమే. ఒకవేళ నేను గర్వించుకున్నట్లయితే, ఏ విషయంలో నేను గర్వించినట్లయితే, ఏ విషయంలో గర్వము కలిగి ఉన్నట్లయితే సేవకుడు అని కూడా చూడు. ఆయన సేవకుడు అని కూడా చూడడు. ఏం చేస్తాడు? నా గర్వాన్ని కూడా ఏం చేయబోతున్నాడు? నాజీరు చేయబడ్డాడు. ఎవరు? సంసోన్ నాజీరు చేయబడ్డాడు. అంటే దేవునికి ప్రత్యేకింపబడ్డాడు, అభిషేకింపబడ్డాడు.
అతని గర్వం అనలేదా? అతని గర్వం దేవుడు అనసలేదా? అనిచాడు. రే నేను దేవునికి నాజీరు చేయబడ్డానే, నేను వరపుత్రుడినే, నేను వరపుత్రుడిని, నాజీరు చేయబడిన వాడిని, నేను బలవంతుని కదా, కాబట్టి నాకెవరు చాటి లేరు అని అనుకున్నాడు. కానీ దేవుడే నా గర్వాన్ని అనసపోతున్నాడన్న ఆలోచన అతనికి లేదు. దేవుడే నా గర్వాన్ని అనసబోతున్నాడు. ఆ గర్వం ద్వారా నేను ఫిలిస్తీన్లతో పాటు నేను చనిపోతున్నా ఆలోచన ఎవరికి లేదు? సంసోనికి లేదు. ఇవాళ నువ్వేమో సంసోని కంటే ఎక్కువేం కాదు, నేను కూడా సంసోని కంటే ఎక్కువేం కాదు. కాబట్టి ఏ విషయంలో నువ్వు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి తప్ప గర్వించే తత్వం నీలో ఉంటే దేవునికి పనికిరావు, దేవునికి ఉపయోగపడవు, దేవుని కుమార్తెగా నువ్వు అంగీకరింపబడవు. అది గుర్తించుకోండి. కాబట్టి దేవునికి బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన కుమారుడిగా నేను అంగీకరించాలని, ఆయన బిడ్డగా నేను అంగీకరించాలని, ఆయనతో పాటు పరలోక రాజ్యంలో నిన్ను ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి తగ్గించుకుంటావా? తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఏ విషయంలో నువ్వు హెచ్చించుకుంటున్నావయ్యా? అమ్మా, ఏ విషయంలో హెచ్చించుకుంటున్నావు? ఇవాళ నీ అందాన్ని బట్టా, నీ చదువును బట్టా, నీ ఉద్యోగాన్ని బట్టా, నీ బలాన్ని బట్టా, నీకున్న డబ్బుని బట్టా, నీకున్న వ్యాపారాన్ని బట్టి, పన్నుబట్టలను బట్టా, దేన్ని బట్టి గర్విస్తున్నావు నువ్వు? జాగ్రత్త. ఆ గర్వాన్ని అనచడానికి సిద్ధంగా ఉన్నాడు. గర్వించేవారుగా ఉండకో. ప్రభా, నా జీవితంలో ఏదైనా చిన్న ఎక్కడైనా గర్వం, ఏ మూలైనా గర్వం ఉన్నట్లయితే ఆ గర్వాన్ని నా నుంచి తీసివే ప్రభు అని అడుగు. ఎప్పుడైనా ఎక్కడైనా గర్విస్తున్నట్లయితే ఆ గర్వాన్ని ఇచ్చి నన్ను విడుదల చేయ ప్రభు అని ఒక మాట చెప్తావా? గర్వము దేవునికి అసహ్యమైనది. గర్వం దేవునికి అసహ్యమైంది. అహంకారము దేవునికి అసహ్యమైనది. ఒకవేళ అసహ్యమైన కార్యం చేస్తే ఆ గర్వం ద్వారా నేను అనసబోతున్నాడు. జాగ్రత్త. ఇప్పుడే తీసేసుకుందామా? ఈ లోకంలో నువ్వేం సంపాదించినా అది దేవుడిచ్చిందే, ఆ దేవుడు అనుగ్రహించిందే. నీకు నువ్వు సంపాదించింది ఏది లేదు, నువ్వు కూడగట్టుకున్నది ఏమీ లేదు, నీకు నువ్వు ఏర్పాటు చేసుకున్నది ఏదీ లేదు. దేవుడిచ్చిందే. దేవుడిచ్చిన దాన్ని చూసుకుని గర్విస్తున్నావా? రేపొద్దుట దాన్ని బట్టి దానికి శిక్ష అనుభవించారు సమయం రాబోతుంది. ప్రభువా, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నేను గర్వించేవారుగా కాకుండా తగ్గింపు జీవితం నాకు దయచేయమని ప్రార్థన చేసుకో. పరిశుద్ధడానికి వందనాలు. ఈ పరిశుద్ధ పాదములు ఎక్కలైన స్తోత్రం. ఇచ్చిన వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకుని వాక్యానుసరి లోకంలో జీవించే బాధ్యత బిడ్డలు నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. అవునైనా ఏ విషయంలో నేను నేను హెచ్చరించుకున్నట్లయితే నాలో నా గర్వాన్ని తీసివేయండి బాబు. నాలో నా గర్వం అనే మనసు నాలోంచి తీసివేయండి బాబు. నీ కృపలను బలపరచండి. నాకు నేను తగ్గించుకుని ఈ సేవలో ముందుకెళ్ళే బాధ్యత ఇచ్చామని ప్రార్థిస్తున్నాను. దేవానికైనా వందనాలు, స్తోత్రాలు. నా బిడ్డలు కూడా నాయన ఏ విషయంలోనే తనకు దాన్ని తగ్గించుకుని నీ కొరకు జీవించే బాధ్యత ఇచ్చేయండి. అనారోగ్యంతో వారిని ముట్టండి. గర్భిణీశలకు సుఖమైన ప్రశ్న దయచేయండి. బిడ్డలు లేక బాధపడుతున్న సంతానం తండ్రి బిడ్డను కాపుదలుచు. పనిపాట్ల, వ్యాపారాలు, వ్యవసాయాలు, డ్యూటీలో తోడుగా ఉండండి. బిడ్డలు ఎగ్జామ్ రాస్తున్నారు, రేపు ఫస్ట్ ఇయర్ బిడ్డలు రాయిపోతున్నారయ్యా, వారి పరీక్షల్లో తోడుగా ఉండండి. మంచి విజయాన్ని ఇచ్చే నీ కృపలో వాడుకోండి. దేవానికైనా వందలు ఏ బిడ్డ చిక్కుపడడానికని అవమానపరచబడానికి లేదు నాయన. ఈ సంఘాన్ని నాన్న అడుగు వరదలింపు రాని వారు రేపు ఉదయకాలం సాయంకాలం రావడానికి రుచి చూపించండి. విదేశాల్లో ఉన్న బిడ్డలు దీవించండి ఆయన. ఇతర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు దీవించండి. ఇవాళ కానీ ఇవాళ ఉద్యోగాలు ఉద్యోగాలు దయచేయండి. ప్రతి ఒక్కరిని ఇంటికి వెళ్తాను కొట్టి హృదయాలతో కాకుండా దీవులతో సమాధానం ఇంటికి వెళ్ళి బాధ్యత దయచేయమని యేసునామమున ప్రార్థించి దీవిస్తున్నాం తండ్రి. పరమ తండ్రి అయిన దేనిక ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. మీ అందరికి వందనాలండి.